ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మాసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః. మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవిః. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యారాశి. కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. కానీ ఈ రాశికి 8 గ్రహాల్లో 2 గ్రహాలు, గురువు శుక్రుడు 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు బాగాలేవు. దీనివల్ల బాగా ఇబ్బందులు, బాగా సమస్యలు, అధికమైన ఖర్చులు, ఎప్పుడూ పెట్టే ఖర్చుల కంటే విపరీతమైన ఖర్చులు. తర్వాత ఈ రాశి వాళ్ళకి మరి జ్వరాలు, దగ్గు, జలుబు ఇలాంటివి, ఫ్లూ జ్వరాలు లాంటివి, మరి రకరకాల జ్వరాలు, రకరకాలైన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశికి శని, గురువు, కుజుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. 9 గ్రహాల్లో శని, గురువు, కుజుడు బాగా ఉపయోగపడే గ్రహాలు. శని వల్ల ఆల్రౌండర్, నువ్వు ఏ పనైనా సరే నీవు చేసే పనికి బాగా ఉపయోగపడతాడు. గురువు విద్య, ఉద్యోగానికి బాగా ఉపయోగపడతాడు. కుజుడు వ్యవసాయదారులకు, తర్వాత డాక్టర్లకు, వైద్య సంబంధించినటువంటి వ్యాపారాలకు పూర్తిగా కుజుడు ఉపయోగపడతాడు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారానికి కూడా ఉపయోగపడతాడు. మరి 3 గ్రహాలు మాత్రం బాగున్నాయి. మరి 9 గ్రహాల్లో 3 గ్రహాలు బాగుంటే మరి 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అందువల్ల ఎందుకంటే ఏ రాశి వాళ్ళైనా ఒక్కటే మాట చెబుతూ ఉన్నా, ఎప్పుడూ కూడా మనిషికి జాగ్రత్త, అందులో అతి జాగ్రత్త, ఇంకా విపరీతమైన జాగ్రత్త చాలా అవసరం. ఇవాళ ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం, మరి తినేది కూడా ఎక్కువగా పెట్టించుకొని కొంత తిని 3 వంతులు బారేయటం, ఇట్లాంటి పనులు కనుక మనం చేస్తే రేపు పొద్దున్న తినటానికి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. మరి ఇంట్లో ఇవాళ బియ్యం లేవండి, వండటానికి లేదు, అన్నం లేదు, ఉన్న రోజు 3 రెట్లు వండి పారేసాం, ఆ రోజు గుర్తొస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా ఎప్పుడు గుర్తొస్తుందంటే దొరకక ఇబ్బంది పడ్డప్పుడు మాత్రం బాగా గుర్తొస్తుంది. అది మంచిదా, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడటం మంచిదా, అది బాగా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు జాతకం చెప్పటం కాదు ముఖ్యంగా కావాల్సింది, ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేటువంటి ఒక బడ్జెట్ ఒకటి కావాలి. కట్టుకుండే గుడ్డలకి ఎంత, తినే తిండికి ఎంత, తర్వాత తప్పనిసరైన ఖర్చులు ఉన్నాయి. పిల్లల చదువులు, ఫీజులు, పుస్తకాలు అవి తప్పేవి కాదు. ఎంత కష్టపడ్డా ఆ బడ్జెట్ తగ్గదు. తగ్గేదేంది, గుడ్డలే తగ్గుతుంది. తిండిలో విపరీతమైన పంచపక్ష ప్రమాణాలు లేకుండా తగ్గించుకొని తిని కాలం గడపచ్చు. ఇప్పుడు 24, 25, 26, 27 సంవత్సరం వరకు కూడా బడ్జెట్ బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి
ఈ రాశి వాడికి కూడా చాలా కష్టంగా కనబడుతుంది. కాబట్టి ముందు ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎందుకంటే సప్తమంలోకి మళ్ళీ శని మార్చి 30కి రాబోతున్నాడు. అటువంటి శని వల్ల చాలా కష్టాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా చూపించుకోవడమే కాక, ఇప్పుడు ఏదో దేవుడు కొబ్బరికాయలు కొట్టి లేకపోతే పూజలు చేస్తే మన బాధలు తొలుగుతాయి అని అనుకుంటూ అనవసరమైన దండగవాది విపరీతమైన ఖర్చులు పెట్టుకుంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడా? అది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఒక బడ్జెట్ని ఒక పద్ధతిలో పెట్టుకోవాలి. ఇంత ఇంటి ఖర్చులు ఇంత, తిండి ఖర్చులు ఇంత, గుడ్డలకి ఇంత, ఇట్లా ఈ రకమైన పద్ధతుల్లో పెట్టుకుంటే వైద్యానికి ఇంత ఇట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకునే పక్షంలో ప్రతి వాళ్ళకి కూడా పూర్తిగా ఇబ్బందులు కష్టాలు రావటానికి చాలా పరిస్థితులు బాగాలేవు. వైరస్ రాబోతోంది. ఈ వైరస్ వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ముందు మీ జాతక రీత్యా ఈ కన్యారాశికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీ జాతకం చూపించుకోవటం, మీరు అన్ని విధాల జాగ్రత్త పడటం చాలా అవసరం. స్వస్తి. ఎప్పుడూ పెట్టే ఖర్చుల కంటే విపరీతమైన ఖర్చులు. తర్వాత ఈ రాశి వాళ్ళకి మరి జ్వరాలు, దగ్గు, జలుబు ఇలాంటివి, ఫ్లూ జ్వరాలు లాంటివి, మరి రకరకాల జ్వరాలు, రకరకాలైన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ రాశికి శని, గురువు, కుజుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. 9 గ్రహాల్లో శని, గురువు, కుజుడు బాగా ఉపయోగపడే గ్రహాలు. శని వల్ల ఆల్రౌండర్, నువ్వు ఏ పనైనా సరే నీవు చేసే పనికి బాగా ఉపయోగపడతాడు. గురువు విద్య, ఉద్యోగానికి బాగా ఉపయోగపడతాడు. కుజుడు వ్యవసాయదారులకు, తర్వాత డాక్టర్లకు, వైద్య సంబంధించినటువంటి వ్యాపారాలకు పూర్తిగా కుజుడు ఉపయోగపడతాడు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారానికి కూడా ఉపయోగపడతాడు. మరి 3 గ్రహాలు మాత్రం బాగున్నాయి. మరి 9 గ్రహాల్లో 3 గ్రహాలు బాగుంటే మరి 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అందువల్ల ఎందుకంటే ఏ రాశి వాళ్ళైనా ఒక్కటే మాట చెబుతూ ఉన్నా, ఎప్పుడూ కూడా మనిషికి జాగ్రత్త, అందులో అతి జాగ్రత్త, ఇంకా విపరీతమైన జాగ్రత్త చాలా అవసరం. ఇవాళ ఉన్నది కదా అని ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టడం, మరి తినేది కూడా ఎక్కువగా పెట్టించుకొని కొంత తిని 3 వంతులు బారేయటం, ఇట్లాంటి పనులు కనుక మనం చేస్తే రేపు పొద్దున తినడానికి లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. మరి ఇంట్లో ఇవాళ బియ్యం లేవండి, వండటానికి లేదు, అన్నం లేదు, ఉన్న రోజు 3 రెట్లు వండి పారేసాం, ఆ రోజు గుర్తొస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా ఎప్పుడు గుర్తొస్తుందంటే దొరకక ఇబ్బంది పడ్డప్పుడు మాత్రం బాగా గుర్తొస్తుంది. అది మంచిదా, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడటం మంచిదా, అది బాగా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు జాతకం చెప్పటం కాదు ముఖ్యంగా కావాల్సింది, ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలి అనేటువంటి ఒక బడ్జెట్ ఒకటి కావాలి. కట్టుకుండే గుడ్డలకి ఎంత, తినే తిండికి ఎంత, తర్వాత తప్పనిసరైన ఖర్చులు ఉన్నాయి. పిల్లల చదువులు, ఫీజులు, పుస్తకాలు అవి తప్పేవి కాదు. ఎంత కష్టపడ్డా ఆ బడ్జెట్ తగ్గదు. తగ్గేదేంది, గుడ్డలే తగ్గుతుంది. తిండిలో విపరీతమైన పంచపక్ష ప్రమాణాలు లేకుండా తగ్గించుకొని తిని కాలం గడపచ్చు. ఇప్పుడు 24, 25, 26, 27 సంవత్సరం వరకు కూడా బడ్జెట్ బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివాడికి కూడా చాలా కష్టంగా కనబడుతుంది. కాబట్టి ముందు
ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎందుకంటే సప్తమంలోకి మళ్ళీ శని మార్చి 30కి రాబోతున్నాడు. అటువంటి శని వల్ల చాలా కష్టాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా చూపించుకోవడమే కాక, ఇప్పుడు ఏదో దేవుడు కొబ్బరికాయలు కొట్టి లేకపోతే పూజలు చేస్తే మన బాధలు తొలుగుతాయి అని అనుకుంటూ అనవసరమైన దండగవాది విపరీతమైన ఖర్చులు పెట్టుకుంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడా? అది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఒక బడ్జెట్ని ఒక పద్ధతిలో పెట్టుకోవాలి. ఇంత ఇంటి ఖర్చులు ఇంత, తిండి ఖర్చులు ఇంత, గుడ్డలకి ఇంత, ఇట్లా ఈ రకమైన పద్ధతుల్లో పెట్టుకుంటే వైద్యానికి ఇంత ఇట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకునే పక్షంలో ప్రతి వాళ్ళకి కూడా పూర్తిగా ఇబ్బందులు కష్టాలు రావటానికి చాలా పరిస్థితులు బాగాలేవు. వైరస్ రాబోతోంది. ఈ వైరస్ వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ముందు మీ జాతకరీత్యా ఈ కన్యారాశికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీ జాతకం చూపించుకోవటం, మీరు అన్ని విధాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. స్వస్తి.